హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను. అందుకోసం నేను ఓరియో బిస్కెట్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇవి చాక్లెట్ ఫ్లేవర్ అని, స్ట్రాబెర్రీ ఫ్లేవరు అలా ఉంటాయి, ఏవైనా వాడుకోవచ్చు. ఇలా తీసుకున్న బిస్కెట్స్ని ఒక మిక్సీ జార్లోకి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులో 2 స్పూన్ల షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. షుగరు మనం తినే తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్నంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే చిన్న స్పూన్తో ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని దీన్నంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను ఇలా ఒక టీ కప్పు తీసుకున్నాను. వీటిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ని పూసుకుంటున్నాను. లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో పొడిపిండి వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక వేస్ట్ బౌల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. బౌల్ లేనట్లయితే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత మనం తయారు చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇలా డ్రై ఫ్రూట్స్తో కొంచెం డెకరేట్ చేసుకుంటున్నాను. లేదా అలాగే అయినా కూడా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ లేకుండా. తర్వాత కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని పెట్టి కుక్కర్ మూతకి గ్యాస్కెట్ విజిల్ తీసి పెట్టి క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఇలా మూత తీసి నైఫ్తో చెక్ చేసుకుంటే ఈ కేక్ బ్యాటర్ అంటుకోనట్లయితే కేక్ బేక్ అయిపోయినట్లు. తర్వాత దీన్ని సపరేట్ చేసి కుక్కర్లో నుంచి ఒక 1/2 అవర్ పాటు చల్లారనివ్వాలి. తర్వాత ఇలా నైఫ్తో చుట్టూ తీసేసిన తర్వాత ప్లేట్లో పెట్టి రివర్స్ చేసుకోవాలి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే కేక్ రెడీ అయింది. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేయండి. ఓరియో బిస్కెట్స్ అనే కాదు, ఏ బిస్కెట్స్తో అయినా కూడా ఇలా కేక్ తయారు చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.